పాలకులుగా నియమించును. వారు వివేక జ్ఞానంతో ఇల్లు పాలించురు. అంటే ఇక్కడ తండ్రి దేవుడు నా హృదయానుసారమైన కాపులను మీకు ఇస్తాను, వారు మిమ్మల్ని జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మల్ని పరిపాలిస్తారు అని యావే దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా పలుకుతూ ఉన్నారు. ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని పలికినారు అంటే యోధా ప్రజలందరూ కూడా దేవుని మరచిపోయి విగ్రహారాధనకు అలవాటు పడిపోయారు. దేవుడు వారిపై చూపించినటువంటి ప్రేమ మర్చిపోయారు. అప్పటి వరకు కూడా దేవుడు వారి యొక్క జీవితంలో చేసినటువంటి మేలులన్నీ కూడా మర్చిపోయి విగ్రహాలకు అలవాటు పడిపోయారు. నీతికి న్యాయములకు చోటు లేకుండా ఉంటుంది. అనుగురించే దేవుడు విజ్ఞాపనల ద్వారా వారితో వాగ్దానం చేసుకుంటూ ఉన్నాడు. నా హృదయానుసారము జీవించు కాపురులను నేను మీకు నియమించును అని. ప్రతి యాజకుడు కూడా ఒక దేవుని వరమే. ప్రతి యాజకుడు కూడా దేవుని వరమే. ఈ సృష్టిలో యాజకుడు కన్నా మించినది గొప్పదైనది ఇక ఏదీ కూడా లేదు. ఎందుకంటే సాక్షాత్తు క్రీస్తు ప్రభుని యాజకత్వంలో వారు అభిషేకులయ్యి క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను మీకు అందించగలుగుతూ ఉన్నారు.